వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారత్లో తగ్గుతున్న సూర్య రశ్మి పడేటటువంటి సమయం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సూర్యరశ్మి పడే సమయం తగ్గుతోంది. హిమాలయ రాష్ట్రాల్లో ఏడాదికి సగటున 9.5 గంటలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో 8.6 గంటలు, దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో 3 గంటలు, ఉత్తర భారత సమతల భూముల్లో 13.1 గంటలు సూర్యరశ్మి సమయం తగ్గినట్లు తాజా అధ్యయనాలు వెల్లడాయి. దీన్ని సోలార్ డిమ్మింగ్ అంటారు. సోలార్ డిమ్మింగ్. బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, భారత వాతావరణ విభాగాలు కలిసి 1988 నుండి 2018 మధ్య 20 వాతావరణ కేంద్రాల్లో ఉన్న డేటాను విశ్లేషించి ఈ అధ్యయనాన్ని రూపొందించాయి. వీటిలో తెలిసినటువంటి విషయాలు: సూర్యరశ్మి తగ్గడానికి కారణాలు ఏంటి, ఫ్యాక్టరీలు, వాహనాలు, బయోమాస్ దహనం వంటి వాటి నుంచి విడుదలయ్యే అతి సూక్ష్మమైన ఏరోసోల్ కణాలు వాతావరణంలో వ్యాపించి సూర్యరశ్మి భూ ఉపరితలంపై పడకుండా అడ్డుకుంటున్నాయి. 1990 తర్వాత ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ వల్ల ఈ ఏరోసాల్ లోడ్ పెరిగి సోలార్ డిమ్మింగ్ అనేది తీవ్రతరమైంది. ఈ కణాలు క్లౌడ్ ఫార్మేషన్ ను కూడా పెంచుతూ, ముఖ్యంగా ఋతుపవనాల సీజన్ ఏదైతే ఉందో జూన్ టు సెప్టెంబర్, ఈ సూర్యరశ్మిని మరింత తగ్గిస్తున్నాయి. భవిష్యత్ సమస్యలు ఏంటి? సోలార్ డిమ్మింగ్ వల్ల భారతదేశం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగించుకోలేకపోవచ్చు. ఇది దేశంలో 60% సౌర సూటబుల్ ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది చెప్పవచ్చు. సోలార్ డిమ్మింగ్ వల్ల వ్యవసాయం, హైడ్రోలాజికల్ సైకిల్, వాతావరణ అంచనాలపై ప్రభావం పడుతుంది. ఈ దుష్ప్రభావాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఏరోసోల్, మేఘాల పరస్పర చర్యలు, తేడాలపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్, సోలార్ డిమ్మింగ్ అనే దాని ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది అనేది మన ఫ్యూచర్ లో మనం వాటిని అనుభవించబోతున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.